జైబీ మనందరికీ తెలిసిన విధంగానే 10 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఉత్సాహంతో బుద్ధిస్ట్ సమాజం కానివ్వండి, అంబేద్కరిస్టులు కానివ్వండి, సమతావాదులు కానివ్వండి, ఈ బౌద్ధ ఆరామాన్ని, ఈ కాపు వారాన్ని ఒక ప్రజల దృష్టిలోకి తీసుకురావటమే కాక ఒక బౌద్ధ ఆంధ్రప్రదేశ్గా ఎలా ఉండింది, తర్వాత ఎలా అది డిటోరేట్కి వచ్చింది అనే ఒక మహోన్నత వ్యక్తి ఈ ప్రపంచంలో కొలంబో యూనివర్సిటీలో ఫస్ట్ 100 ఎవరు వైజ్ మెన్, విజ్డమ్ కలిగిన వాళ్ళు చూస్తే అంబేద్కర్ గారు నెంబర్ 1లో ఉన్నారు. ఎవరు ఒప్పుకోకపోయినా ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞానుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యాధులు, ఎన్నో అసమానతలు సమాజంలో చూసి వీటిలన్నిటికీ మార్గం ఒకటి మనం సూచించాలి. ఒక రాజ్యాంగమే కాదు, ఒక సామాజిక బాధ్యత కింద ఒకటి మనం ఏదో ఒక మార్గం చూపిద్దామని అన్ని మతాల గురించి అధ్యయనం చేసి ఎటువంటి ఫీలింగ్ లేదు. ఒకటి భారత సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచాలి, భారత సమాజాన్ని చైతన్యవంతులుగా ఎలా చేయాలి అనేది దృష్టిలో పెట్టుకుని అన్ని మతాలను చదివి అర్థం చేసుకుని చివరికి మన భారతదేశానికి ఒక బౌద్ధ మతమే మంచి మార్గం అని ఆయన నమ్మటం, నమ్మింది 5 లక్షల మందితో బౌద్ధులుగా రావటం, ఎంతోమంది అంబేద్కరిస్టులకి, భారతీయ ప్రజలకి ఆయన ఒక విన్నపం చేశారు. నా మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు, సమతలు కోరుకున్న అందరూ కూడా ఒక విప్లవంలాగా ఈ బౌద్ధ మతాన్ని మన భారతదేశంలోకి గడపకి తీసుకెళ్ళారు. కొంతవరకు ఆయన సాధించారు. ఆయన అనుచరులైన 1 లక్షల మంది, కోట్ల మందికి బాధ్యత భారత సమాజాన్ని సమానంగా ఉంచటం, ప్రతి ఒక్క మనిషి కూడా ఆ మనిషిని గుర్తింపు ఎరగాలని, అందరికీ సమాన హక్కులు రావాలని, స్వేచ్ఛా వాయువులు ప్రతి ఒక్కరు భారతదేశంలో పీల్చాలని, ఇటువంటి జరగాలంటే మన రాజ్యాంగం 100కి 100 మనం అమలు చేసుకుంటూ బౌద్ధ మతం వైపు కూడా ఒకసారి మనం హృదయంతో చూసి మనం అనుకుంటే, మనం కన్విన్స్ అయితే దాన్ని స్ప్రెడ్ చేసి ప్రతి గుమ్మంలో కూడా, ప్రతి గడపకు కూడా ఈ బౌద్ధిజాన్ని, దాని నుంచి వచ్చే ఫలాలని మనం అందరికీ పంచాలని కోరుకుంటూ, రేపు ఈ కాపులో జరిగే సభ ఉత్సవాలకి, బౌద్ధ ఉత్సవాలకి భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం, సాంస్కృతిక విప్లవం కూడా కావాలని నా కోరిక. దీన్ని మనం చక్కగా నిర్వర్తించుకుని ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్గా చెప్పినట్లు చాలా మన గర్వంగా పద్ధతిగా చేసుకుంటాం కాబట్టి రేపు కార్యక్రమం కూడా చాలా శాంతంగా ఒక ఆర్గనైజ్డ్గా చేసుకోవాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ మరి బాబు మన కన్వీనర్ గారు ఈ ఉత్సవాలకి, కాశీ నవీన్ గారు, మరి కృష్ణ గారు, ఇక్కడున్న సర్పంచ్, ఇక్కడున్న నేత మోహన్ గారు, ఇక్కడున్న నేతలందరూ కూడా పవన్మూర్తి గారు, పవన్ ప్రసాద్ గారు, సో అందరికి కూడా నేను వినియోగించుకుంటూ, నేను కూడా అందరిలాగా సామాన్యులాగా నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. సాధ్యమంత వరకు దీన్ని క్రమశిక్షణగా నడిపి దీన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసి ఒక ఉదాహరణగా మనం అందరూ నిలవాలని ఈ భారతదేశంలో కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఇప్పుడు గారి ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అర్థం చేసుకుని ఆయన అడుగుజాడుగా నడిచే వాళ్ళ ముది మనవడిని మన రాజరత్న అంబేద్కర్ గారిని పిలుచుకోవడం జరిగింది. ఆయన ఈ కన్వీనరు మన మరిబాబ్జీ గారు, సుబ్బారావు గారు అడగగానే ఆయన ఒప్పుకొని ఈ ఏరియాకి వస్తున్నారు కాబట్టి వారిని కూడా వారిని వినటానికి, బౌద్ధంగా తెలుసుకోవడానికి ఖచ్చితంగా అందరూ వేలాది ప్రజలు తరలి రావాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ జై భీములు, నమో బుద్ధాయ. రేపు ఉదయం ఈ కాపురం గ్రామంలో ఈ బౌద్ధ మహోత్సవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు అశోక్ అంబేద్కర్ వస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకే కాపురం సెంటర్ నుండి ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ కార్యక్రమం మొదలు పెడతారు. ఊరుపూడిలో అంబేద్కర్ స్టాట్యూకి ముందు గాలియాన్ చేసిన తర్వాత కోరుకొండ సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మకి గాలియాన్ చేసి కాపురం సెంటర్ నుంచి 130 మీటర్ల బౌద్ధ జెండాతో ర్యాలీ వస్తుంది. ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు హాజరవుతున్నారు.
ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మేము పర్సనల్గా చాలా మట్టుకి దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు, అదేవిధంగా అన్ని రకాల పార్టీల వారు కూడా సహకరించి చాలా ప్రచారం చేశారు. అందరూ తరలి వచ్చి భోజన వసతి కూడా కల్పించాం కాబట్టి అందరూ తరలి వచ్చి అంబేద్కర్ మన సందేశంతో పాటు ఈ భారతదేశాన్ని బౌద్ధ భారత్గా తయారవ్వాలి, ప్రతి మనిషి ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా జీవించే అవకాశం బౌద్ధాచార ప్రకారంగా జరుగుతుంది. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా బౌద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ప్రతి జీవికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం కలిగేలాగా ఆయన రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. కాబట్టి రేపు ఉదయం ప్రజలందరూ తండోపదండాలుగా హాజరయ్యి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ ప్లేస్ నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెట్టకృష్ణ గారు మాట్లాడిన తర్వాత పేయిల్ పవన్ రాజు గారు మాట్లాడతారు. అందరికీ జై భీమ్ అండి. ఈ ప్రోగ్రాం కన్వీనర్ అయినటువంటి మర్రిబాబ్జీ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు ఓఎన్జీసీ డిఎంఆర్ శేఖర్ గారికి, అలాగే కాశీ నవీన్ గారికి, తెలంగాణ శ్రీను గారి మాజీ సర్పంచ్ మా తమ్ముడు శ్రీను గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా జై భీమ్ తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మర్రిబాబ్జీ గారు చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యే ముందు 4 మండలాల గ్రామ పెద్దల్ని, దళిత నాయకులను అందరినీ కూడా కలిసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలి, మన అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు కట్టుబడి ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పేసి నక్క రాంబాబు గారు, తర్వాత పండబ్బులు గారు, కొంతమంది కేశవ, సత్యనారాయణ, ఇలాంటి చాలా మంది అంటే పేరున మొత్తం 4 మండలాల నాయకుల్ని కలవడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అన్ని సక్రమంగా జరిగాయి. ఏది ఏమైనా అంబేద్కర్ గారి మనవడు రావడం మా నియోజకవర్గానికి, మా బూరుపూడి గ్రామం నుంచి రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆయన పడ్డ కష్టం ఈవేళ మర్చిపోలేంది. మాకు దేవుడంటూ ఉన్నారంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారో ఇక్కడ ఉన్న నాయకులకి తెలుసు, లేకపోతే అందరికీ తెలిసిన విషయమే. అంబేద్కర్ గారు అన్ని కులాలకి, అన్ని మతాలకి సంబంధించిన నాయకుడు. యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టడం, ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే అంబేద్కర్ విగ్రహాలు ఒక అంబేద్కర్ గారికే పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుడు కార్యక్రమంలో భాగంగా నేను కూడా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం కోరుకొండ గ్రామం, కాపర్ గ్రామంలో పాండవుల కొండ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత ఈజీగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి అంత సులువుగా ఏం రాయలేదు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారతదేశం రాజ్యాంగం రాయడానికి. నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో అయితే ఒక లెక్చరర్ ఒక మాట అనేవాడు, చూసి కాపీ కొట్టాడని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఎన్ఐ అటాక్ ఇవ్వడం జరిగింది. అన్ని రాజ్యాంగాలు, ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలను పరిశీలించి రాజ్యాంగం రాయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి చెప్పడం కంటే ఈ కార్యక్రమానికి గత 10 రోజులుగా 4 మండలాలు తిరుగుతూ గ్రామాలను అందరినీ కలుస్తూ పాంప్లెట్లు పంచడం, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి దాదాపు 5,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాం. దాదాపు 3,000 బైక్ ర్యాలీతో బూరుపూడి గ్రామం నుంచి పాండవుల కొండ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పార్టీతో గాని, కులంతో గాని, మతంతో గాని సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని పెద్దలు అందరూ కూడా నిర్వహించడం, ఈ కోరుకొండ గ్రామంలో పెట్టడం మా అదృష్టంగా భావించి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై భీమ్ తెలుపుకుంటాం. ఇప్పుడు సెక్రటరీ, జన చైతన్య మండలి ఫౌండర్, ప్రెసిడెంట్. ఈ కార్యక్రమానికి రూపశిల్పుల్లో ముఖ్య పాత్ర పోషించిన పెయ్యల పవన్ ప్రసాద్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వద్దుగా కోరుతున్నాం. బుద్ధ వందనాలు, అలాగే జై భీమ్. బౌద్ధం మన దేశాన్ని, మనల్ని, ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం. ఈ మాటలన్నది మరెవరూ కాదు, భారతరత్న బోధిసత్వ
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వం, న్యాయం పునాదిపై ఏర్పడినటువంటి సమాజమే ఈ దేశంలో ఉన్నటువంటి సర్వజనులకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందని ప్రగాఢంగా నమ్మి ఆ మూల సూత్రాలనే భారత రాజ్యాంగంలో ఇమిడ్చారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా బౌద్ధ మూలాల్లోంచే భారతదేశ అధికారిక ముద్ర అయినటువంటి అశోకుడు నిర్మించినటువంటి సారనాథ్ స్తూపంలో 4 సింహాల ఉన్నటువంటి ఆ అంగాన్ని అధికార ముద్రగా, రాజముద్రగా ఉంచారు. అలాగే భారతదేశ సగర్వంగా చెప్పుకునే మువ్వనెల జెండాలో మధ్యలో ధమ్మచక్రాన్ని, అశోకుడి ధమ్మచక్రాన్ని ఉంచారు. అంటే దాని అర్థం బౌద్ధం ఈ భారతదేశంలో పుట్టింది, ఈ భూమి బౌద్ధ భూమి. అందుచేతే దేశంలో ఎక్కడ తవ్వినా బౌద్ధ అవశేషాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ బయటపడుతున్న క్రమంలోనే మనం ఇప్పుడు కాపవరంలో ఉన్నాం. కాపవరంలో ఉన్నటువంటి బుద్ధుని కొండ ఉంది. అన్యాక్రాంతం అయిపోతున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అనేక పురావస్తు శాఖలలో బయటపడినటువంటి అవశేషాలు, బుద్ధుని అవశేషాలతో ఉన్నటువంటి చైత్యాలు కానీ, మహాస్తూపాలు కానీ, ధాతుగర్భ స్తూపాలు కానీ, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈ అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి భారతీయ వారసత్వ సంపద, ఇట్ ఈజ్ ద వెల్త్ ఫర్ ద నేషన్. భారతదేశ సంపద అయినటువంటి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ముఖ్యంగా భారతదేశ జనం మీద ఉంది, మరీ ముఖ్యంగా బౌద్ధుల మీద ఉంది. అందుచేతే బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనచైతన్య మండలి ఆంధ్రప్రదేశ్, తథాగత బుద్ధ విహార్ రాజమండ్రి కలయికతో మనం కాపవరం అనగా కోరుకొండ బౌద్ధ మహోత్సవాన్ని చేయాలని ఒక కమిటీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఆర్గనైజర్స్ అంతా కూడా చాలా చక్కగా కష్టపడి జనంలోకి ప్రముఖంగా తీసుకువెళ్ళారు. ఏమిటి ప్రముఖంగా తీసుకువెళ్ళిందంటే ఈ బుద్ధుని యొక్క కొండ, ఆ సంపద మనది, మన వారసత్వ సంపద, దాన్ని కాపాడుకోవాలని. ముఖ్యంగా కాపవరంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజలు కూడా ఈ కొండను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనది, ఈ మన సంపద, దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. అలాగే కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అలాగే పక్క ఊర్లో ఉన్నటువంటి మండలం, సీతానగరం మండలం కానీ, గోకవరం మండలం కానీ, రాజానగరం మండలం కానీ, ఎట్టొచ్చి రాజమహేంద్రవరం 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం ఈ జిల్లాకే తూర్పుగోదావరి జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి చారిత్ర కలిగినటువంటి ప్రాచీన కట్టడమైనటువంటి కాపవరం బుద్ధుని కొండ. ఇది బుద్ధుని కొండ, మన సంపద మనది కాపాడుకోవాలనే చైతన్యాన్ని తీసుకురావడం కోసం, అంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో యావత్ ప్రజానీకం ఇది మనది, ఈ సంపద మనది అని తెలియజేసుకోవాలనే క్రమంలో, వారిని దగ్గర చేయాలనే క్రమంలో, ఇది మా సొంతం అనుకునే భావన కల్పించే దశలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమానికి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పునరుజ్జీవింపజేసినటువంటి బౌద్ధాన్ని తలకెత్తుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యుడు, రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి రాజారత్న అశోక్ అంబేద్కర్ విచ్చేస్తున్నారు. ఆయన చక్కటి మేధావి. ఇటు అంబేద్కర్ని, ఇటు సమాజాన్ని, బౌద్ధాన్ని అధ్యయనం చేసి చక్కటి విశ్లేషణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశం వినడానికి, ఆయన చూడడానికి యావత్ ప్రజానీకం తరలి రావడం, అలాగే బుద్ధుని కొండ పైకి వెళ్ళి ఆ చారిత్రకమైనటువంటి కట్టడాలను చూడడం, ప్రకృతిని చూడడం, ఆ ఆనంద పరవశంతో
వారి జీవితాలు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనుకుంటూ నత్తిమే శరణం అన్యం బుద్ధో మే శరణం వరం ఏతేన సత్యవజ్యేన హోతుమే జయమంగళం. నత్తిమే శరణం అన్యం ధమ్మో మే శరణం వరం ఏతేన సత్యవజ్యేన హోతుమే జయమంగళం. నత్తిమే శరణం అన్యం సంఘో మే శరణం వరం ఏతేన సత్యవజ్యేన హోతుమే జయమంగళం అనుకుంటూ సుఖినో భవంతు అనుకుంటూ బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలంతా బాగుండాలి, ఈ విశ్వం బాగుండాలి, ఈ విశ్వంలోని ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని చాటి చెప్పే మైత్రీ భావన అలవర్చుకుంటారని, ఆ మైత్రీ భావనతో ఎవరిళ్ళకి వాళ్ళు వెళతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ మంచి కార్యక్రమాలు అందరూ భాగస్వాములై ఆ ఆనందంలో పాలు పంచుకోవాలని వినమ్రంగా కోరుతున్నాను. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.